పీపీపీ అంటే ఏమిటి? ఈ మాట ఎవరినడిగినా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెబుతారు. అంటే ప్రభుత్వం, ప్రైవేటు కలిసి నిర్వహిస్తాయి. ఓ టైం తర్వాత అంతా ప్రభుత్వానికి చెందుతుంది. కానీ పీపీపీ అంటే జగన్ రెడ్డి డిక్షనరీలో మాత్రం ప్రైవేట్ అని ఉంటుంది. 100% ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడమే పీపీపీ అనుకుంటారు. అదే అందరికీ చెబుతారు. ప్రజలకు చెబుతారు, పెద్దలకు చెబుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు చెప్పారు. రేపు గవర్నర్కు చెబుతారు. ఎవరైనా పీపీపీ అంటే ప్రైవేటు మాత్రమే కాదు కదా అని అంటే అవును కాదని చెబుతారు. కానీ బయటకొచ్చి మళ్ళీ జగన్ రెడ్డి డిక్షనరీలో ఉన్న ప్రైవేటు పాటే పాడతారు. నమ్మేవాళ్లు పిచ్చివాళ్లను చేయడానికి బరి తెగించి ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్టు రాజకీయాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించామని వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. సంతకాలు సేకరించారో లేదో అందరూ చూశారు. 1 కోటి అంటే రామకోటి రాసినట్లుగా సంతకాలు చేశారో లేదో నిజంగా వారు చూపిస్తున్న పుస్తకాలు ఖాళీగా ఉన్నాయా, సంతకాలున్నాయా అన్నది ఎవ్వరికీ తెలియదు. అవి ఎవరికీ ఇవ్వరు. కానీ సేకరించేశామని ర్యాలీలు చేశారు. ఎన్నికల ర్యాలీలు ఎలా చేస్తారో అలా చేసి సంతకాలకు ప్రచారం చేసుకున్నారు. వాటిని గవర్నర్కి ఇస్తామని ప్రకటించుకున్నారు. అసలు ప్రైవేటీకరణ ఎక్కడ జరుగుతోంది అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఇటీవల నిర్మలా సీతారామన్ వద్ద సుబ్బారెడ్డి మిగతా ఎంపీలతో వెళ్లి ఏపీలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆపాలని కోరారు. ఆమెకిచ్చిన వినతి పత్రంలో పీపీపీ అని ఉంది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు కదా అన్న ప్రశ్నకు సుబ్బారెడ్డి వద్ద సమాధానం లేదు. మిగతా ఎంపీల వద్ద లేదు. అవును మేడం అని సమాధానం చెప్పి బయటకొచ్చి మళ్లీ మీడియా ముందు మాత్రం రంకెలేశారు. రేపు గవర్నర్ వద్దకు వెళతారు. గవర్నర్కు అదే డౌట్ వస్తుంది. ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్కు చాలా తేడా ఉందని, ఎందుకిలా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి వైసీపీ వద్ద సరుకుండదు. కానీ బయటకొచ్చి మీడియాకు చెప్పాలనుకున్నది చెప్పేశారు. చల్లాలనుకున్న బురద చల్లేస్తారు. వైసీపీ విధానం గురించి ఎవరు ఎంత ప్రశ్నించినా సమాధానం జగన్ చెప్పినదే చెబుతారు. అది కాదు అయ్యా, జరుగుతోంది ప్రైవేటీకరణ కాదు అని చెప్పినా వారు వినిపించుకోరు. మా జగనన్న అది ప్రైవేటీకరణ అని చెప్పారు, దానికే ఫిక్స్ అయిపోతాం అంటారు. అలాగే చేస్తున్నారు. జగన్ రెడ్డికి చెప్పేవారు లేరు, చెప్పినా ఆయన వినరు. తాను ఓ టాపిక్ అందుకున్నా కాబట్టి దాన్ని రుద్ది అదే నిజమని ప్రజల్ని నమ్మించగలనన్న ధీమా ఆయనది. ఆయన అజ్ఞానమో వైసీపీ పెట్టుబడి, ఈ అజ్ఞానమే వారిని 11కు తీసుకొచ్చింది. రేపటికే స్థాయికి తీసుకెళ్తుందో ఆ పార్టీ నేతలే ఊహించుకోవాలి.